ఇమాజిన్ చేయండి, మీరు నెలకు కేవలం 500 లేదా 1000 రూపాయలు ప్రీమియం చెల్లిస్తున్నారు. కానీ కంపెనీ మీకు 10 లక్షలు, 50 లక్షలు, కొన్ని పాలసీస్లో అయితే ₹1,00,00,000 వరకు కవరేజ్ ఇస్తుంది. క్వశ్చన్ ఏమిటి అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ నష్టపోవట్లేదా? అంత డబ్బులు ఎలా ఇస్తున్నాయి? ఫ్రీగా కోట్లలో కవరేజ్ ఇవ్వడం వెనుకున్న సీక్రెట్ ఏమిటి? ఈరోజు మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ బిహైండ్ ది సీన్స్ ఎలా పనిచేస్తాయో స్టెప్ బై స్టెప్స్ క్లియర్గా తెలుసుకుందాం రండి. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ అంటే రిస్క్ని షేర్ చేసుకోవడం. ఎగ్జాంపుల్, 1000 మంది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు నెలకు ₹1000 చెల్లిస్తే టోటల్ 10 lakhs పూల్ అవుతుంది. ఈ మనీ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజ్ చేస్తుంది. ఈ 1000 మందిలో కొంతమంది మాత్రమే యాక్సిడెంట్ లేదా ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఆ మొత్తం మనీ నుంచి కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుంది. ఇదే ఇన్సూరెన్స్ బేసిక్ కాన్సెప్ట్. అసలు ఇన్సూరెన్స్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చాలా ఓల్డ్. 1700 yearsలో ఓడలు సముద్రంలో ట్రావెల్ చేసేవి. కొన్ని ఓడలు తుఫాన్ల వల్ల డ్యామేజ్ అవుతాయి. వ్యాపారులు ఒక ఐడియా పెట్టారు, అందరూ కొంచెం కొంచెం మనీ కాంట్రిబ్యూట్ చేసి డ్యామేజ్ వచ్చిన వరకే సపోర్ట్ చేయొచ్చని. ఇదే కాన్సెప్ట్ గ్రాడ్యువల్లీ డెవలప్ అయ్యి మోడర్న్ ఇన్సూరెన్స్ సిస్టమ్ అయ్యింది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ బిజినెస్ మోడల్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ప్రాఫిట్ సంపాదిస్తాయి? దీనికి 3 మెయిన్ వేస్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రీమియం కలెక్షన్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్, 1 million పీపుల్ 10,000 ఇయర్లీ ప్రీమియం కడితే 1000 crores అవుతుంది. బట్ క్లెయిమ్స్ అంతా సేమ్ టైంలో రావు. నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కలెక్టెడ్ మనీని ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్, గవర్నమెంట్ బాండ్స్, రియల్ ఎస్టేట్, కోఆపరేటివ్ బాండ్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల హగ్ ప్రాఫిట్ వస్తుంది. సమ్ టైమ్స్ క్లెయిమ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 3, రిస్క్ క్యాలిక్యులేషన్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ర్యాండమ్గా పాలసీస్ ఇవ్వవు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఏజ్, హెల్త్, లైఫ్ స్టైల్, లొకేషన్, జాబ్ రిస్క్. ఈ డేటా యూజ్ చేసి రిస్క్ ప్రిడిక్ట్ చేస్తారు. నెక్స్ట్, యాక్చురేస్. ఇన్సూరెన్స్ కంపెనీలో ఇంపార్టెంట్ జాబ్ యాక్చురేస్. వీళ్ళు మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్. దే క్యాలిక్యులేట్ రిస్క్ ప్రాబబిలిటీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యాక్సిడెంట్ చేంజెస్, డిసీజ్ రిస్క్. ఎగ్జాంపుల్, 20 years ఓల్డ్ పర్సన్ వర్సెస్ 60 years ఓల్డ్ పర్సన్. రిస్క్ సేమ్ కాదు, అందుకే ప్రీమియమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్, ఎందుకు కొంతమంది మాత్రమే క్లెయిమ్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీస్ సర్వే అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్, అందరూ క్లెయిమ్ చేయరు. ఎగ్జాంపుల్, 10,000 పీపుల్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బట్ క్లెయిమ్ చేసే వాళ్ళు మేబీ 200 లేదా 300 మాత్రమే. రిమైనింగ్ ప్రీమియం కంపెనీ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్, రీఇన్సూరెన్స్ సీక్రెట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాయి. దాన్నే రీఇన్సూరెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ 1000 crores రిస్క్ తీసుకుంటే అది పార్ట్స్గా అదర్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బిగ్ లాస్ వచ్చిన సింగిల్ కంపెనీ కొలాప్స్ అవ్వదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఎందుకు కోట్లలో కవరేజ్ ఇస్తారు? రీజన్స్, మోస్ట్ పీపుల్ క్లెయిమ్ చేయరు, హగ్ ప్రీమియం పూల్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్, రిస్క్ క్యాలిక్యులేషన్ యాక్యురేట్, రీఇన్సూరెన్స్ సపోర్ట్. అందుకే కంపెనీ కాన్ఫిడెంట్గా 1 crore కవరేజ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రిక్స్. కొన్ని థింగ్స్ పీపుల్కి తెలియదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్, వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, క్లెయిమ్ రూల్స్, డాక్యుమెంట్స్. సమ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవడానికి రీజన్ పాలసీ డీటెయిల్గా చదవకపోవడం. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఫుల్ పాలసీస్ చదవాలి. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. మెయిన్ ఇన్సూరెన్స్ టైప్స్: లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రీగా మనీ ఇవ్వడం కాదు, బిహైండ్ ది సీన్స్ మ్యాథ్స్, డేటా, ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. అందుకే ఇన్సూరెన్స్ సిస్టమ్ ప్రపంచం మొత్తంలో సర్వే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.